హాయ్ అండి. అందరూ రాత్రి జాగారం బాగా చేశారా? ఆ శివయ్య నామస్మరణలో అందరూ మునిగిపోయారని అనుకుంటున్నాను. నేనైతే నిన్న సాయంత్రం చక్కగా ఇంటి ముందు ప్రభ ముగ్గేసుకుని, పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుని, సోమవారికి రాత్రంతా నాలికేల దీపం వెలిగించాలని ఆ కొబ్బరి చెప్పుకి చక్కగా పసుపు రాసి, అట్లాగే ఈబూదితో బొట్లు పెట్టుకుని, ఆ సోమవారికి నీళ్ళతో ఈబూదితో అట్లాగే పుష్పాలతో చక్కగా సోమవారికి అయితే అభిషేకం చేసుకుంటా రాత్రంతా ఆయన నామస్మరణలో ఉండిపోయా అనమాట. ఇంకా మనకి అట్లాగే ఐస్తో తయారు చేసిన లింగాన్ని చేసి ఆయనకు కూడా పూజ చేసి అమర్నాథ స్వామిని ఒక్కసారి గుర్తు చేసుకున్నానండి. అట్లాగే మనకి 12:09 లింగం ఉద్భవించిన టైం కాబట్టి ఆ టైంలో మారేడు దళాలు, అలాగే తెల్ల జిల్లేడు పూలు, ఉమ్మెత్తు పూలు ఆ సోమవారికి సమర్పించాను అనమాట. నా శ్రమ చూడలేక మా అబ్బాయి చక్కగా నాకు ఇంట్లో పని అంతా చేసి పెట్టాడండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు అనేవి మనం చేయకూడదు కదా పనులు, అందుకని నా బాబు చక్కగా ఇంట్లో పని చేసి పెట్టాడనమాట. అలాగే రాత్రంతా సోమవారం నామస్మరణలో చక్కగా పూజలు చేసుకుని హారతి ఇచ్చేసి 3:15 కల్లా ఆ పూజ దగ్గర నుంచి లేచి మళ్ళీ నేను తలస్నానం చేయలేదులేండి, మామూలు స్నానమే చేసి చక్కగా నేను కూడా రెడీ అయిపోయి ఇంట్లో పాలైతే పొంగిచ్చి సోమవారికి పొంగలి నైవేద్యంగా చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ సోమవారికి పొంగల్ నైవేద్యం పెట్టి ఇంట్లో కూడా హారతి ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి శివాలయం దగ్గరికి అయితే వెళ్ళానండి. ఎందుకంటే మనం జాగారం చేసినాక ఏదైనా గుడికి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇంకా శివాలయానికి వెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అట్లాగే ఆ సోమవారం దర్శనం కూడా చేసుకున్నాను అనమాట. ఇంతటి ప్రాప్తం నాకు కలిగించినందుకు ఆ శివయ్యకి జన్మలో రుణపడిపోయి ఉంటానండి. ఎందుకంటే ఆ శక్తిని, జాగారం ఉపవాసం చేసే శక్తిని నాకు కలిగించినందుకు ఆ శివయ్యకి కోటి దండాలు.